సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి మండలంలో గోవుల అక్రమ రవాణా కలకలం రేపుతోంది. నిన్న రాత్రి 2 గంటలకు నారాయణఖేడ్ నుండి వట్టిపల్లి మీదుగా డీసీఎంలో 5గురు గోవులను తరలిస్తూ ఉండగా వారిని స్థానికులు అడ్డుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులు గో రక్షకులపై దాడికి పాల్పడ్డారు. అయితే పోలీసులకు ముందుగానే సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డీసీఎం గోవులను స్టేషన్కి తరలించి గోవులను గోశాలకు తరలించారు. గోవులను తరలిస్తున్న ముఠాను వెంటనే అరెస్ట్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గోరక్షకులు డిమాండ్ చేశారు. 2 గంటల సమయం లోపల నారాయణఖేడ్ నుంచి ఒక ఆవుల సంబంధించిన డీసీఎం వస్తుంది. అక్కడ ఉన్న గోరక్షకులు అందరూ డైల్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న వట్టిపల్లి సిఐ గారు ఎస్ఐ గారు శ్రీకాంత్ సార్ కూడా ఆ వెహికల్కి అడ్డం వెళ్ళడం జరిగింది. అక్కడ వచ్చిన ముస్లిమ్స్ వాళ్ళు లోకల్ నారాయణఖేడ్ వాళ్ళే వాళ్ళు గుర్తుపడడం జరిగింది. వీళ్ళకి అడిగినప్పుడు ఏమంటే బాబు ఆల్రెడీ ఏమంటే పోలీస్ వాళ్ళ అండర్లో ఉంది, మీరు వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతున్న సమయం లోపల అరే ఓ రజనీకాంత్ అయ్యారే, ఓ ప్రశాంత్ అయ్యారే, అరే ఓ సాయిరామ్ అయ్యారా వాళ్ళకే మొత్తం వీడియో తీస్తూ అందరు చూపిస్తూ వాళ్ళపై దాడి చేసి విచక్షణ రైతులను కొట్టడం జరిగింది. రాయెత్తడం జరిగింది. కాళ్ళపైన కాలు ఫ్రాక్చర్ అయింది. మూతిపై కొడితే మూతి అంతా పెదరంతా చితకపోయింది, రక్తం వస్తుంది. భుజం పైన విపరీతం కొట్టడం జరిగింది. వాళ్ళతో కాక మిగతా కార్యకర్తలనే కొట్టడం జరిగింది. ఇంతకుముందు గతంలో కూడా ఏమంటే ప్రశాంత్ అనే కార్యకర్త పైన నారంగల వాళ్ళు దాడి చేయడం జరిగింది. వాళ్ళు మొత్తం క్రిమినల్స్, ఒక మాఫియాదారులు, గో మాఫియాదారులు. అక్కడ ఎస్ఐ వాళ్ళని ఏమంటే వీళ్ళందరి వల్ల బతికి బయటపడ్డారు, వట్టిపల్లి ఎస్ఐ గారి వలన. లేకుంటే పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంటుండే, ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఒకటే మేము కోరుతున్నామంటే అధికారులకు అందరికీ కోరుతున్నాం, ఎవరైతే దాడి చేసారో వీళ్ళనిక ఏంత మూట ఉందో వాళ్ళందరినీ ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి. లేకుంటే మేము ఊరుకునే పరిస్థితి లేదు. మా రాష్ట్ర అధికారులు వస్తున్నారు, మేము నారాయణఖేడ్లో కూర్చొని మాట్లాడుకొని ఎలాంటి కార్యాచరణ చేయడం మేము అందరం పిలిపిస్తాం. కాబట్టి నారాయణఖేడ్లో జరిగే ఇప్పుడు 11 గంటల కార్యకర్తలు అందరూ కలవాలనుకున్నాము. అందరి కార్యకర్తలు అక్కడ రావాలి. ఈ మాఫియా దారుల పైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు చాలా సెంటర్లు చెక్ పోస్ట్ ఉన్నారు. చెక్ పోస్ట్ అక్కడ ఏం చేయలేని పరిస్థితి వల్ల అధికారులు మామూలుగా కూర్చుంటున్నారు. వెనుక ఎంఐఎం ఎంతమంది కొట్టి 6-5 మంది ఉండేవాళ్ళు. 6 మంది ఆల్రెడీ వెహికల్ అప్ప చెప్పించాము. మేము వెళ్ళాము. డైరెక్ట్ ఎస్ఐతో మాట్లాడుతున్నాము. డైరెక్ట్ వచ్చి ఒకటేసారి అటాక్ చేసి చూసుకుంటాం మీదే అన్నట్టు, ఇక ఎన్ని వాళ్ళు చూద్దాం అన్నట్టు వీడియో కాల్ చేసి ఈయన రజనీకాంత్ ఈయన సాయి వీడియో కాల్ చేసుకుంటా చూపెట్టుకుంటా ఎస్ఐ గారు అప్పుడే తొందరలో స్పందించి తొందరగా బండ్లు ఎక్కించి పిఎస్ పంపించారు. ఎస్ఐ దగ్గర కొంచెం లేకుండే పోలీసు వాళ్ళు ఎవరు నాకు 2-3 కానిస్టేబుల్ ఉన్నా ఏం ఇష్యూ కాకుండా వాళ్ళది ఏం కాకుండా సార్ ఒకటే అయ్యే వల్ల ఒక కానిస్టేబుల్ వల్ల ఏం చేయలేదు సార్. ఎక్కడ ఏరియా? వట్టిపల్లి. ఎప్పుడు? నైట్ 2:30. నిన్న ఈరోజు మార్నింగ్ 2:30. 4 నైట్ ఈరోజు మార్నింగ్ 2:30 వెహికల్ చెప్పినాం. ఎస్ఐ 100 కాల్ చేసి ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే సార్ తీసుకెళ్ళి జోన్పేట పంపించండి వెహికల్ ఆవులది. తర్వాత సమాచారం మీకు సమాచారం మాకు అక్కడ లోకల్ నుంచి మేము ఆల్రెడీ మా నారాయణఖేడ్ టౌన్ నుంచే నింపుకొని పంపి మాకు తెలిసిన సమాచారం. 1:30 వరకు వెయిట్ చేసినాం. 1:30కి బండ్లు స్టార్ట్ చేసి 2-3 కార్లు పెట్టి వెనకాల డీసీఎం పెట్టుకొని తీసుకెళ్ళి మేము ఎందుకో ఫాలో అప్ అయిన కూడా 100 కాల్ చేస్తే వట్టిపల్లి పిఎస్కి వాళ్ళు ఇన్ఫామ్ చేశారు. ఆ తర్వాత ఎస్ఐ గారు వచ్చారు. తర్వాత ఏఎస్ఐ గారు వాళ్ళు మధ్యలో ఆపేశారు. బండి ఆడ ఉందని చౌరస్తాకు పోలీసులు ఉన్నారని చూసి వట్టిపల్లికి రాకముందే 2-3 కిలోమీటర్స్ మధ్యలో ఆపేశారు. ఆ తర్వాత అక్కడికి ఎస్ఐ గారు వచ్చారు. ఆ వెహికల్ని తీసుకొని డిస్పాచ్ చేసి పంపించారు. మమ్మల్ని వెళ్ళిపోయాము. మేము వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ అంది వట్టిపల్లి చౌరస్తా దగ్గర ఎస్ఐ కోసం వెయిట్ చేస్తున్నాం. మేము సార్ మాట్లాడదామని మాట్లాడుతున్న కొద్దిసేపట్లోనే వెనక నుంచి వచ్చి ఎస్ఐ ముందే డైరెక్ట్గా దాడి చేయడం జరిగింది. ఎంతమంది దాడి చేసి? ఒక 6 మంది 6-7 మెంబర్స్ ఉండే. ఒక 5-6 మందికి అయితే మీద